మీ అందరికి కూడా అమెరికన్ ట్రేడ్ అడ్వైజర్ అయినటువంటి పీటర్ నవరో తెలుసు కదా. అయితే ఆయన మళ్ళీ మన ఇండియా మీద కొంచెం విషయం కట్టాడనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మీరందరూ మొన్న నరేంద్ర మోడీ గారు చైనా వెళ్ళారు కదా, అక్కడ SCO సమ్మిట్లో కూడా అటెండ్ అయ్యారు. సో దీంట్లో నుంచి కొన్ని విజువల్స్ వచ్చినాయి. ఆ విజువల్స్ ఏంది, పుతిన్ గారు, జిన్పింగ్ గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళు ముగ్గురు కూడా నవ్వుకుంటూ సంభాషిస్తున్నటువంటి ఒక వీడియో బయటకు వచ్చింది. మరి ఈ వీడియో చూసిన తర్వాత అమెరికాకి కాలిపోతూ ఉంది. ఎందుకంటే మరి మొన్నటి వరకేమో మనతో ఉన్నారు వాళ్ళు, సో ఇప్పుడేమో పాకిస్తాన్ కావాలని చెప్పేసి మన మీద టారిఫ్లు వేసి ఇప్పుడు విడిపోయారు. సో మరి మనం ఏం చేసాం, నువ్వు కాకపోతే ఇంకొకరు అని చెప్పేసి మనం చైనా, దాని తర్వాత రష్యా, వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్గా చేసుకుంటున్నాం కదా. ఇదంతా చూసి ఇప్పుడు అమెరికా తట్టుకోలేకపోతుంది. సో అందుకని చెప్పేసి పీటర్ నవరో ఏమన్నాడు తెలుసా, ఈ SCO సమ్మిట్లో వీళ్ళు ముగ్గురు కలవడం అనేది ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు అని చెప్పేసి విషయం కలుపుతూ ఉన్నాడు. కాలిద్ది కదా ఎవరికైనా, సో పాపం కాలుతా ఉన్నట్టుంది అటువైపు. అయితే మరి దీంతో పాటు ఆయన ఏమన్నాడు అంటే, ఇటువైపు ఇండియా చూసుకుంటేనేమో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, మరి ఇటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వెళ్ళి మరి అటువైపు వాళ్ళిద్దరూ డిక్టేటర్లను కలవడం అనేది ఇంతకంటే దారుణమైన సంఘటన ఇంకోటి ఉండదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకోటి ఏమన్నాడు తెలుసా, ఎప్పటికైనా సరే మీరు వాళ్ళతో కలిసారని చెప్పేసి నవ్వుకోమాకండి, ఎప్పటికైనా సరే ఇండియా వచ్చి అమెరికాతోనే ఫ్రెండ్షిప్ చేయాలా, అది మర్చిపోమాకండి అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం ఒకటే చెప్పాలి, ఏంది, ఇప్పుడు అమెరికానే కనుక మనతో మంచిగా ఉన్నట్టయితే మనం చైనా దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు కదా. అటువైపు రష్యాకి అదేవిధంగా చైనాకి మధ్య వాళ్ళిద్దరితో మనకి ఇంత మంచి బాండింగ్ ఇప్పుడు ఏర్పడటానికి కారణం ఎవరు, ఒక రకంగా డొనాల్డ్ ట్రంపే కదా. ఆయన చేసిన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, ఏది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం నేనే ఆపానని చెప్పడం, దాని తర్వాత రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి మన మీద టారిఫ్లు వేయటం. ఇంకో విషయం ఏంటంటే మరి వాళ్ళ దగ్గర మాంస కృత్యాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అమ్ముతా ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒప్పుకోవాలని చెప్పేసి మన మీద కొంచెం పెత్తనం చెలాయించడం. సో ఇటువంటి చర్యలు అయిపోయినట్టయితే ఆటోమేటిక్గా మరి అమెరికాతోనే మంచిగా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు చైనాతో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. సో మరి ఇప్పుడు చేతులారా చేసుకుంది ఎవరు, అమెరికానే కదా. మరి ఇప్పుడు చేతులారా చేసుకొని మరి ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది మీరు దీని గురించి ఏమన్నాలో మీరు అర్థం చేసుకోండి.